ప్రధానంగా ఎంఎస్ గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నేను రాజకీయాల్లో ఉంటూ అనేక సందర్భాల్లో గొంగిడి దంపతుల చేత నేను చాలా వేధింపబడ్డ వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారు. ఏంటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎందుకు ఆ పరిస్థితి తలెత్తింది? అంటే వ్యక్తిగతంగా నన్ను టార్చర్ చేసి నా బాయ్ నాకు ఒక 50 ఫీట్ల బాయ్ ఉంటుంది అది. హ్మ్. ఆ బాయ్‌ని గూడా అలా వెంకటయ్య అనుచరులతోటి ఆ బాయ్‌ని దాన్ని వర్షం పడి వస్తుంటే దాన్ని కూల్చడం జరిగింది ఆళ్ళు. హ్మ్. కావాలనే ఉద్దేశంతోటి. పార్టీ మారని మహేందర్ రెడ్డి గారు నన్ను 3, 4 సార్లు అడిగిండు. హ్మ్. నేను మలపురం వచ్చే వరకు ఈ వెంకటయ్య నేను ఒక్కడినే ఉన్నా అపోజిట్ అనే దానితోటి ఒక్కడిని కలుపుకుంటే మలపురం నాదే అనే ఉద్దేశంతోటి ఆయన నన్ను టార్చర్ చేసిండు. హ్మ్. నేను పార్టీలనే ఉంటా. నేను పార్టీగా ఇన్ని రోజులు ఉన్నా. నేను ఏ పదవులు కూడా అనుభవించింది లేదు. హ్మ్. నేను సాధారణ కార్యకర్తగానే ఉంటా అనుకున్నా. అట్లనే ఉన్నా. హ్మ్. ఆ ఉద్దేశంతోటే నన్ను టార్చర్ చేసిర్రు. హ్మ్. నాకున్న నా భూములు మా వరుసని కూడా ఒకటి పక్కకున్న వెంచరంతోటి వాడిని చేసి నా పొలాన్ని కూడా వాళ్ళు ఇటాచీలతోటి చెడగొట్టడం జరిగింది. హ్మ్. నా మీద దాదాపుగా 4 కేసులు పెట్టిరాళ్ళు. హ్మ్. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నేనేదో ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసినా అని చెప్పేసి హ్మ్. వాళ్ళు నా మీద ఎంఆర్ఓ తోటి కేసు వాళ్ళు కేసు పెట్టించారు. హ్మ్. అది కూడా నాకు హైకోర్టులో అది వీగిపోయింది. అది ప్రూఫ్ కాలేదు. హ్మ్. నా మీద పెట్టిన కేసులు అన్నీ కూడా హైకోర్టులో కొట్టుడు పోయినాయి. ఇప్పుడు కేసు కూడా లేదు. అన్నీ అయిపోయినాయి నా మీద వాళ్ళు పెట్టిన కేసులు కూడా. ప్రతి కేసులో వాళ్ళు ఏది ప్రూఫ్ చేసి నా మీద నిరూపించలేకపోయారు వాళ్ళు. హ్మ్. అంటే ప్రధానంగా మీకేమైనా వ్యక్తిగతంగా ఉందా? లేకుంటే రాజకీయ పరంగానే ఈ విధంగా? రాజకీయ పరంగానే మహేందర్ రెడ్డి కూడా నేను కూడా ఆయన శిష్యునే. హ్మ్. ఒకప్పుడు వెంకటయ్య నేను ఆయనకు లెఫ్ట్ రైట్ మేము ఇద్దరమే అని నేను అనుకుంటా. వాళ్ళు కూడా అన్న మహేందర్ రెడ్డి కూడా అన్న రోజులు ఉండే. హ్మ్. కానీ ఆయన ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారు, అంత నేను పార్టీలో ఉన్నా దగ్గరి అంతే. అనుచరులు అయ్యుండి ఇంత రాజకీయ వైరం ఎందుకొచ్చిందంటారు? రాజకీయ వైరం అంటే ఇక వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు, మేము ఒక పార్టీలో ఉన్నాం అంతే తప్ప ఇక వేరే వ్యక్తిగతంగానైతే పంచాయతీ లేదు. వాళ్ళతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ప్రధానంగా ఎంఎస్ గారు మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి. ఎంఎస్ ఏదైనా భూ కబ్జాలు చేస్తాడు, పెద్ద ఎత్తున భూమిని కబ్జా చేసుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నాడు. అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులతోనే మరి వచ్చే ఎన్నికల్లో ఆ ధనంతోనే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద కూడా అనేక రకాలైనటువంటి భూమికి సంబంధించినటువంటి ఆరోపణలు, లావాదేవీలు ఉన్నాయి అనే ఒక విమర్శ ఉంది. దీనికి మీరేమంటారు? నాకు ఆస్తులే లేవు. ఉమ్, నాకున్న ఆస్తి అంతా మా తాత సంపాదించిన దాంట్లో నాకు 5 ఎకరాల భూమి ఉంది. అది కూడా 10 గుంటల దాకా 5 ఎకరాలు ఉంది నాకు. నేను ఒక ఊరు దగ్గర 6 ఎకరాల భూమి కొనుక్కున్నా. అది 2008లో కొన్నది. ఉమ్, ఇప్పటి వరకు నాకు అంతకంటే ప్లాట్లు లేవు, ఆస్తులు లేవు, బిల్డింగ్ లేవు, ఏది లేదు. నా ఉమ్. దాని ఉన్నదల్లా ఒక 50 ఎకరాల బంగారం ఉంది. మా మా అది కూడా మా మిస్సెస్ వాళ్ళు పెట్టిందే. అక్రమంగా భూములను తప్ప కానీ ఏమి లేదు. ఎక్కడ ఆక్రమించుకోవడం ఎంఎస్ గారు అనే దాని మీద వాస్తవం కాదంటారు. ఎక్కడ ఒక గుంట నేను ఆక్రమించేట్టున్నా వాళ్ళకే ఇచ్చేస్తా. ఈ ఊరికెళ్ళి వెళ్ళిపోతా. నాకు అట్లాంటి ఆస్తులే లేవు, భూములే లేవు. నాకు ఎలాంటి ఆస్తి కూడా లేదు నాకు. ఎవరిది కూడా ఆక్రమించింది లేదు. నేను తెరిచిన పుస్తకంలో ఉంటుంది. నా 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 దగ్గర డబ్బులు కూడా లేవు. నేను మంచితనంతో రాజకీయం చేసిన తప్ప నేను డబ్బులు పెట్టి రాజకీయం చేయలేదు. డబ్బులు కాదు కదా. నేను సర్పంచ్ గెలిచినాడు, మా మిస్సెస్ గెలిచినాడు. ఒక దండేసుకొని కూడా నా తన డబ్బులు లేవు ఆ రోజు. నేను అంచెలంచెల కష్టపడి కూడా నేను సంపాదించింది ఏమి లేదు. నాకున్న దాంట్లోనే నాకు 10 ఎకరాలు పారుతుంది. నేను 5 ఎకరాలు కొన్నా, 5 ఎకరాలు ఉంది. నాకు 10 ఎకరాలు మంచి బోర్లు ఉన్నాయి, పారుతుంది. నేను దాని మీదనే ఇల్లు కట్టుకున్నా. నేను సంపాదించింది తప్ప నా మీద ఎక్కడ కూడా నాకు ఆస్తులు లేవు. ఇంతకంటే 10 ఎకరాల భూమి భూ ఆక్రమణలు చేసిరు అనే ఆరోపణ కూడా ఏం లేదంటారు. ఎక్కడ లేదు. ఏది కూడా చూపించమని నేను బరాబర్ అడుగుతున్నా. ఎక్కడ నేను ఆక్రమించినట్టు ఉన్నా. కాకపోతే నేను కూడా అందరిలెక్క రియల్ ఎస్టేట్ చేసినా. నేను అమ్ముకున్న కమిషన్ బేరం కూడా ఎక్కడన్నా కొని అమ్మినా తప్ప నేను ఇంతవరకు నేను అనేక చేసిన సందర్భాల్లో మీ రాజకీయ ప్రత్యర్థులు మీ మీద ఆరోపణలు చేసిరు. ఎంఎస్ పెద్ద ఎత్తున భూ ఆక్రమణ చేస్తున్నారు, అక్రమంగా ఇది చేస్తున్నారు, లిటిగేషన్ ల్యాండ్లలో ఇన్వాల్వ్ అయ్యిండు, ఆ విధంగా చేసుకుంటూ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు పోగేసుకున్నారనే ప్రచారం బాగా జరిగింది. నాకు అక్రమ ఆస్తులు లేవు. ఎంఎస్ గారు రానున్న స్థానిక ఎన్నికల్లో మల్లాపురం సర్పంచ్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా పోటీ ఉంది. కనీసం ఒక 3-4 చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ 3-4 మీరున్నారా? మీకు వచ్చే అవకాశం ఉందా? అంటే నేనేమనుకుంటా అంటే ఎమ్మెల్యే గారు ఉండు కాబట్టి నేను 2 సార్లు మా మిసెస్ సర్పంచ్ చేసింది. నేను చేసినప్పుడు కూడా ఒకసారి మాకు రాజకీయ భిక్ష అంటే నరసింహులు గారు ఆయన పిలిచి నిలబెట్టిండు మా మిస్సెస్ను, నువ్వు గెలుస్తావని. ఆ రోజు ఆమె గెలవడం జరిగింది. నెక్స్ట్ టైం నాకు లీడర్ లేడు, బాస్ లేడు, నేనే గెలిచిన. అయితే కర్రె వీరయ్య గారు కూడా టీఆర్ఎస్. ఆయన కూడా ఇప్పుడున్న వాళ్ళంతా టీఆర్ఎస్ క్యాండిడేట్. అసలు కాంగ్రెస్ నుంచి నేను తప్ప ఇప్పుడు పోటీలో ఎవరు లేరు. కర్రె వెంకటయ్య కానీ కర్రె వీరయ్య కానీ టీఆర్ఎస్. మల్లాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఒకరే. టీఆర్ఎస్ నుంచి తీసుకునే వీరయ్య గారిని నేను నిలబెట్టిన. వీరయ్య గారు భార్యను. ఆమె కాంగ్రెస్ కాదు. ఆ రోజు కూడా కాంగ్రెస్ మా కార్యకర్తలతో కూడా లేడు వీరయ్య. ఆయన నా దగ్గర రెబలే లేరని నేను అనుకుంటున్నా.
నేరుగా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అనేక మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ పదవి కోసం టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరూ రెగ్యులర్గా తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఎవరు లేరని మీరు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా మాధవులు ఉన్నాడు, పల్లపాటి బాలయ్య తమ్ముడు, మాజీ సర్పంచ్ తమ్ముడు బాలయ్య ఉన్నాడు. వెంకటే ఇద్దరు నిలబడతా అంటారు అక్కడి నుంచి కూడా. మా దగ్గర వీరే నిలబడతా అంటున్నట్టే వీరే ఆల్రెడీ వెంకటే శిష్యుడు అయిపోయిన ఆయన. మా పార్టీ నుంచి ఆయనకు సంబంధం లేదు. ఆయన గతంలో నేను 2 సార్లు గెలిచినప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఆయన టీఆర్ఎస్లోనే ఉన్నాడు. నా మీద గోపాల్ నిలబడితే గోపాల్కి సపోర్ట్ చేసిండు వీరే. సరే ఆ ఊకే ఉన్నాడు కదా అని నేను చెప్పి నేను నిలబెట్టిన తప్ప ఆయన మాకు సంబంధమే లేదు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆయన రానున్న ఎన్నికలు చాలా అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ సర్పంచ్కి పోటీ చేయాలని మీరు ఆశిస్తున్నారు. సర్పంచ్ పదవిలో మీరు ఇక్కడ గెలవడం అనేది చాలా పెద్ద వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు మండల పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. అటు మండల పార్టీ అధ్యక్ష పదవికి న్యాయం చేస్తూ మీరు గ్రామంలో మీరు మీ పట్టును నిలుపుకోగలుగుతారా? అంటే పోయినసారి కూడా నేను పోటీ చేసింది ఎందుకంటే పార్టీ బీలే గారు నన్ను పోయినసారి కూడా నన్ను సర్పంచ్గా నువ్వైతేనే కరెక్ట్ అని పోటీ చేయమంటేనే చేసిన. నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే. ఆ రోజు కూడా ఏంటంటే ఆయన అధికార బలంతో పోలీసులో పెట్టి పేపర్లో అందరూ తెలుసు ఈడ అల్చల్ చేసి ఆయన నా మీద 92 ఓట్లతో గెలిచిండు. ఆయన నేను 92 ఓట్లు వస్తే నేను 2 ఓట్లతోటైనా నేనే గెలిచేటోడిని. కనీసం నన్ను ఇంట్లోకెళ్ళి లేకుండా మొత్తం పోలీసులు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి నిర్బంధం చేసిండు, తిరగకుండా చేసిండు. కాబట్టి ఆయన గెలిచిండు. లేకపోతే ఆయన ఏ క్వశ్చన్ గెలిచేది లేదు. ఎంతమంది నిలబడ్డారు, నేను ఒకవేళ నిలబడితే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని సర్పంచ్ పోటీ చేయమంటే నేను పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం నాకు ఉంది. నేను గెలుస్తా కూడా. మీరు ఖచ్చితంగా గెలుస్తా అంటారా? ఖచ్చితంగా గెలుస్తానండి. ఎంతమంది నిలబడ్డా నేను గెలుస్తా. ఇప్పుడు మీకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కర్ర వెంకటయ్య గారు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తానని కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. కర్ర వెంకటయ్య గారు గతంలోనే ఒక శివాలయం కట్టిస్తాను 50 లక్షల రూపాయలు ఇచ్చి నేను యునానిమస్ అవుతా అని శివాలయంలో కూర్చొని, శివాలయం గోడలు ఉండే అలా కూర్చొని రాసుకున్నాడు ఆయన. అందరినీ ఊళ్ళో అందరు పెద్ద మనుషులు పిలుచుకొని. నేను ఆడి పోయి ఏం చెప్పినంటే నేను పోటీ చేస్తున్నా, డబ్బులు లేనోడు పోటీ చేద్దా, 50 లక్షల ఉన్నోడే పోటీ చేయన్నా, నేను పోటీ చేస్తున్నా అని చెప్తే అక్కడ ఉన్న 200 మందిలో దాదాపు 150 మంది నాతో లేచి వచ్చారు. అక్కడి నుంచి వస్తే నేను నామినేషన్ వేస్తే వెనుక పోయి గోపాల్ని తీసుకొచ్చి పెట్టిండు నాకు భయపడి. ఈ రోజు కూడా కర్ర వెంకటయ్యకు నేను ఎలాంటి భయపడేది లేదు. నేను ఖచ్చితంగా పోటీ చేసి గెలవగలుగుతా. ప్రధానంగా ఇప్పుడు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, మండల పార్టీ అధ్యక్షుల పేరు. మరి రానున్న ఎన్నికల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రానున్న ఎన్నికల్లో మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ జెడ్పీటీసీ పదవితో పాటు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ గెలిపించుకోగలుగుతానంటారా మీరు? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో రోజు ఒక ప్రపగండ చేస్తారు తప్ప రైతు బంధు ఇవ్వలేదు అనేది ఒకటే. వాళ్ళు విషం నింపిరు, రోజు విష ప్రచారం చేసారు తప్ప రైతు బంధు 9 రోజులలో 9 కోట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అసలు చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా 2 నెలలు 3 నెలలు ఉన్న 5,000 6,000 కోట్లను 2-3 నెలలు ఇచ్చారు విడతల వారిగా. రోజు ఒక 1000 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. ముఖ్యంగా ఎంఎస్ గారు మీరు పథకాలు అంటారు, కాంగ్రెస్ పార్టీ పథకాలు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చినటువంటి హామీలలో ఏవి కూడా సక్రమంగా చేయలేదు, కనీసం ఒక 3-4 చేసింది తప్ప మిగిలిన ఏవి కూడా సక్రమంగా చేయలేదు అనే విమర్శ ఉంది కదా. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు గవర్నమెంట్ది. 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. అయినా కూడా ఎక్కడో ఒక గుంట భూమి అమ్మకుండా, ఒక ఎకరం భూమి అమ్మకుండా, ఒక గజం భూమి అమ్మకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుండు. విడతల వారిగా అన్నైతే పింఛన్లు కూడా ఇస్తాం రేపు. అసలు 10 ఏళ్ళ నుంచి ఒక భర్త చనిపోయిన ఒక ఆడ వ్యక్తికి పింఛన్ రాలేదు. ఇప్పుడు వచ్చే నెలలో ఈ 15 రోజుల్లో పింఛన్లు ఇస్తున్నాం, రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం. 10 ఏళ్లలో రేషన్ కార్డు రాలేదు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం చాలా అది ప్రజలలో అంతా మహిళలలో అంతా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, కానీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదా, అది ఇచ్చి కూడా వేస్టే అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి కదా. అవును, ఉచిత బస్సు ప్రయాణం వల్ల వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనడం కాదు, ఎక్కడ కూడా మహిళలు ఆయన డ్యాన్స్ చేస్తారని చెప్పిండు. అదంతా లేడీస్ని కించపరిచి మాట్లాడింది కేటీఆర్. కానీ ప్రజలు ఎవరైనా లేడీస్ ఎవరైనా వచ్చి అంటారా మాకు ఉచిత ప్రయాణం వద్దు అని చెప్పేసి. ఉచిత ప్రయాణం కావాలని కోరుకుంటారు. 200 రూపాయలు 200 యూనిట్ల వరకు మేము కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఈరోజు మల్లాపురం గ్రామంలో 50% ప్రజలు కరెంట్ బిల్లు కడతలేరు మా ఊర్లో. అదేవిధంగా మహిళలకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్రోల్ బంకులు కూడా ఇస్తా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఇంకా చెప్పాలంటే బస్సులు కూడా మీ కొని నాకు సిద్ధంగా ఉన్నాం, మీరు నడిపించుకుంటారా అంటున్నారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, ₹1,00,00,000 వరకు కూడా రుణాలు ఇస్తున్నారు. ఇంకా ఇంతకంటే గవర్నమెంట్ ఇంకా చేసేది. మరి వాళ్ళు కూడా వాళ్ళ లెక్కలు తీసుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, దళితులకు 3 ఎకరాల భూమి రాలేదు, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాని వస్తుంది, వాటర్ వస్తుంది అన్నాడు, అది రాలేదు. ప్రతి కాన్స్టిట్యూషన్కి ఒక నేషనల్ స్కూల్ వస్తుంది అన్నాడు. వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 30-40 హామీలు ఇచ్చి వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరిగింది. మీరు రైతు బంధు అన్నారు, కానీ రైతు బంధు ఇప్పటికీ కూడా చాలా మంది అర్హులైన వారికి రైతు బంధు వాడడం లేదు అనేటటువంటి విమర్శ ఉంది. మీరు ఒక రైతుగా రైతు బంధు అనేది న్యాయంగా సక్రమంగా అందరికీ పడుతుందంటారా? అంటే ఏదైనా కారణాల వల్ల కొంతమందికి ఏదైనా ఒక 1-2% పడకపోతే కూడా వాళ్ళు దాన్ని సరి చేసుకోవాలి. సాంకేతిక ఏదైనా ప్రాబ్లం ఉంటే పడకపోవచ్చు. వాళ్ళు ప్రతి వ్యవసాయ శాఖ ఆఫీస్ కానీ బ్యాంకు పోయి చూసుకొని ప్రతి వారికి ఇస్తుంది. రైతు రుణమాఫీ కూడా కాలేదు, కొద్ది రోజులలో ఏదైనా ప్రాబ్లం వల్ల కొంతమంది కాలేదు, అది కూడా గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంఎస్ గారు, మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు, మీ సతీమణి కూడా సర్పంచ్గా పనిచేశారు. మీరు సర్పంచ్గా పనిచేసిన కాలంలో మల్లాపురంలో ఆశించినంత అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారా మీరు? అసలు మల్లాపురంలో అభివృద్ధి జరిగిందంటేనే మా టైంలో, మా మిస్సెస్ టైంలో, నా టైంలో కంటే ఎక్కువ ఆమె టైంలో అసలు ఒక అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు. ఒక 3 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకునేటోళ్ళు. నేను సర్పంచ్ అయ్యేట వరకు నా మ్యారేజ్ కాలేదు. మా మిస్సెస్ అంతకంటే ముందు ఒక 5 ఇయర్స్ నుంచి నేనే, మా అమ్మ ఒక్కతుంటే నేను 1.5 కిలోమీటర్ల పోయి సైకిల్కి డబ్బా కట్టుకొని వాటర్ తీసుకుంటుంది. నేను సర్పంచ్ అయితే మల్లాపురంలో నల్లకాడ నీళ్ళు కాదు, నల్ల నుంచి బిందెలో నీళ్ళు పోయాలి, ఇంటనే పైప్ పెట్టుకుంటూ వాడాలని చేయాలనుకున్నా. మాది దొరల కింద ఉన్న ఊరు, మా ఊరు చుట్టూ దొరల భూములే ఉంటాయి. దొరల భూములలో ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ద్వారా ఆక్రమించిన దాంట్లో నేను 4 బోర్లు వేసి నీళ్ళు తెస్తే మా మాజీ సర్పంచ్ శ్రీరామరెడ్డి నాతోటే ఉండి, నువ్వు స్విమ్మింగ్ పూల్ ఆడతావా, ఇన్ని బోర్లు ఎందుకు అన్నాడు. మోతుకుమల్లి నరసింహులు గారి సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మల్లాపురంలో మిషన్ భగీరథ నీళ్ళు తాగే లేదు. మా దగ్గర జిల్లాలోనే ఎక్కువ నీళ్ళు ఉంటాయి. ఆ రోజు చెప్పినాము, ఈ రోజు చెప్పినాము. 5 బోర్లు వేస్తే 5 కేసులు పెట్టిండు మా ఎంపీటీ సుదర్శన్ రెడ్డి గారు. 5 కేసులు మా భార్య పేరు అయితే 5 కేసులు 5 ఏళ్ళు తిరగడం జరిగింది. ఆ ఉద్దేశంతో అభివృద్ధి అంటే మల్లాపురంలో వచ్చింది నాతోటే. మల్లాపురంలో అభివృద్ధి చేసింది మేము. నీళ్ళు తెప్పి ఈ రోజు వరకు కూడా నీళ్ళు అంటే నేను 18 బోర్లు వేసిన ఈ ఊర్లే. 18 బోర్లు నేను వేసిన బోర్లే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్న సర్పంచ్ నన్ను నా పేరు మార్పేయాలని 6-7 బోర్లు వేస్తే ఒక్క బోర్లో కూడా నీళ్ళు రాలేదు. ఆయన ఒక్క బోరు కూడా ఈ రోజు నీళ్ళు తాగుతలేరు. అవే బోర్లు తాగుతాను. నేనే అభివృద్ధి చేసినా, నేను ఖచ్చితంగా అభివృద్ధి జరిగిందే నాతోటి. మల్లాపురం పక్కనే ఉన్నటువంటి పిట్టలగూడెం సమస్య అనేక సంవత్సరాలుగా ఉంది. ఈ పిట్టలగూడెం సమస్యను మీరు ఏ విధంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది? అంటే ఈరోజు పిట్టలగూడెంలో వాళ్ళకు ఎన్ని కులాలు మారినా పిట్టలోళ్ళు మారతలేరని నేను అనుకుంటున్నా. వాళ్ళకు ఈరోజు 4 ఇళ్ళు పెట్టినాము. 4 ఇళ్ళు పెడితే వాళ్ళు వాటర్ కొడతలేరు. మేము 4 ఇళ్ళు కడితే మేము మేస్త్రి వాళ్ళు మేస్త్రి నీళ్ళు కొట్టుకుంటున్నాడు, మేస్త్రి కట్టిస్తున్నాడు 5 లక్షల ఇల్లు కట్టాలని. అదే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్న అవగాహన అంతవరకు ఉంది. దాంట్లో అవగాహన రాలేదు. మొత్తం కూడా పిట్టలగూడెంలో ఇంక 20 ఇళ్ళు కావాలి. ఆ 20 ఇళ్ళు కూడా అందరికి ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు ఒకటేసారి పెడతాడు. పిట్టల్లో నమ్మలలో పెట్టినట్లనే ఈడ కూడా పెడతా అంటున్నాడు. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పిట్టలగూడెం గ్రామస్తులు అక్కడ జీవించే వారి పరిస్థితి, జీవన శైలి మారడం లేదు, వారి పరిస్థితి మారడం లేదు, వారు అట్లనే అధోగతి పాలవుతున్నారు అంటున్నారు. మీ ప్రభుత్వంలో మీరు వారిని ఏమన్నా మార్చే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడే వాళ్లకు జాగాలు ఇవ్వడం జరిగింది. 64 సర్వే నెంబర్లో వాళ్ళకి జాగాలు ఇచ్చిన వాళ్ళు తోటలు పెట్టుకున్నారు. వాళ్ళు మార్పు అంటే ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్గా రాలేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ లేదు వాళ్ళ దగ్గర. ఏమన్నా తోటలు పెట్టుకుంటారు. తోటలు వాళ్ళకు దాదాపు 20 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబానికి 2 నుంచి 3 ఎకరాల భూమి ఉంది. 3 ఉంటే 3 ఎకరాలు ఇచ్చినాం ఆ రోజు. ఆ భూములు ఇప్పటికే ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు సేద్యం చేసుకొని బతుకుతున్నారు. Subscribe.